ఆనంది ఆదిత్యాన్ని ఒకటి చేసిన సునంద జీవన చెంప పగలగొట్టి ఇందుమతికి షాక్ ఇచ్చిన జ్యోతి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది అయితే అన్ని విషయాలు బయట పెట్టడంతో ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఊర్వశి నిజ స్వరూపం తెలుసుకున్న సునంద అయితే కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు గనక నిజాలు బయట పడుండకపోతే నా కొడుకు జీవితమే సర్వనాశనమైపోయి ఉండేది. నేను ఎంత పెద్ద తప్పు చెయ్యబోయాను అంటూ కుమిలిపోతూ ఉండంగా శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు. చూసావా సునంద, ఆనందియే గనక ఈరోజు లేకపోయింటే ఆదిత్య జీవితం ఏమైపోయేది? ఆనంది ఆదిత్య గురించే వచ్చింది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తనని అందరి ముందు అవమానిస్తూ తన మనసు బాధపడేలా చేశావే, ఇప్పుడు ఏమంటావు? ఈరోజు ఆనంది గనుక ఇక్కడ లేకపోయుంటే నీ కొడుకు ఒక దొంగ చేతిలో బానిసై ఉండేవాడు. వాడి జీవితమే సర్వనాశనమైపోయి ఉండేది. నీ అహంకారం పక్కన పెట్టి ఒక్కసారి ఆనంది గురించి ఆలోచించి చూడు, అప్పుడు నిజ నిజాలేంటో తెలుస్తాయి అంటూ ఇక అంటూ ఉండంగా అప్పుడే సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో ఆదిత్యను రక్షించింది నేను కాదనడం లేదు, కానీ మన కుటుంబం పరువు పోవడానికి కారణం మాత్రం ఆనందియే కదా. ఆ విషయంలో నేను ఆనందిని ఎలా క్షమిస్తాను అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక ఆనంది మీ కుటుంబం పరువు పోవడానికి తను ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ జ్యోతి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక జ్యోతి రాగానే అప్పుడు ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదా అంటే తప్పు చేసింది నేనేనా అంటూ సునంద అడుగుతూ ఉండగా తప్పు చేసింది మీరు కాదు, నా కూతురు అని చెప్పుకుంటుంది కదా ఈ జీవన అంటూ అనంగానే ఏంటి మీ కూతురు అని చెప్పుకోవడం ఏంటి, తను మీ కూతురే కదా అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే. లేదు, తను నా కన్న కూతురు కాదు, ఆనంది వేసిన భిక్షే దానికి ఈరోజు వరమైంది. అదంతా మర్చిపోయి ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది స్వార్థపరురాలు. ఆనందియే గనక లేకపోతే ఈ జీవన ఎక్కడుండేది? ఆ గుడి మెట్ల మీద అడుక్కు తింటుండేది. దీనికి ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంది. మీరనుకుంటున్నట్టు గుడిలో పెళ్లి జరిగేలా చేసి మీ ఇంటి పరువు పోయేలా చేసింది ఆనంది కాదు, ఈ జీవన ఇదంతా చేయించింది. ఈ జీవన బంధించిన రిపోర్టర్ ద్వారాని మీరు నిజం తెలుసుకోండి అంటూ ఇక రిపోర్టర్ని అయితే తీసుకువచ్చి జ్యోతి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక ఆ నిజం తెలుసుకున్న సునంద కుప్ప కూలిపోతుంది. నిజమే, మీ మామయ్య గారు చెప్పింది నిజమే ఆనంది, నేను చాలా అహంకారంగా చాలా స్వార్థంగా ప్రవర్తించాను. నా ఇంటి పరువు అంటూ చూసుకుంటూ నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాను, కానీ తప్పు చేసిన మీ మామయ్య గారిని క్షమించి నా కాపురం నిలబెట్టుకున్నాను. కానీ నీ గురించి ఆలోచిస్తే ఇంత దూరం ఈ సమస్య వచ్చుండేదే కాదు. నువ్వు ఏదో ఒక్క తప్పు చేశావన్న కారణంతో నిన్ను బయటికి గెంటేసి నిన్ను అందరి ముందు అవమానపడేలా చేసి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నా తప్పు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు నేను ఎంతగా దిగజారిపోయానో, నేను అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటే అసలు నాకు చాలా బాధగా ఉంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక సునంద అయితే జ్యోతిని అడుగుతూ ఉంటుంది, తను మీ కన్న కూతురు కాదు అంటున్నారు, మరి మీ కన్న కూతురు ఎవరు అంటూ అనంగానే అప్పుడు ఇక జ్యోతి అయితే నా కన్న కూతురు నా కుట్టియే. ఈ విషయం నేను తెలుసుకున్నాను. కుట్టి ఇన్ని సంవత్సరాలు మాకు దూరం అవడానికి కారణం కూడా తెలుసుకున్నాను. స్వామీజీ చెప్పిన మాట నమ్మి నన్ను గనక తాను అమ్మ అని పిలిస్తే నాకు ఎక్కడ ప్రాణగండమో అని తాను భయపడి
ఇన్ని సంవత్సరాలు మా దగ్గరగానే ఉంటూ మా ప్రేమ పొందలేక మమ్మల్ని అమ్మ నాన్న అని పిలవలేక తను బాధపడుతూ మా కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఇలాంటి కూతురు పుట్టడం నా అదృష్టం కాదు. నేను ఇలాంటి కుట్టికి తల్లినైనందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాను. ఆ దేవుడు నాకు ఇంత బంగారం లాంటి కూతుర్నిచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. కుట్టి, నువ్వు చెప్పకుండా నిజాలు దాచిపెడితే తెలియవు అనుకున్నావా? అన్ని నిజాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి దేవత లాంటి కూతుర్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు, ఆ రోజు నువ్వు ఆనందిని బయటికి గెంటేసినా నేను మాట్లాడకపోవడానికి కారణం ఇదేనమ్మా. నా భార్య జ్యోతి అత్తయ్య సూర్య మావయ్యల కన్న కూతురని నాకు ఎప్పుడో తెలుసు. ఆనంది పుట్టినరోజు అప్పుడే తెలుసు. అప్పుడే తనకి నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని నీకు చెప్పాను కదా, నేను ఇస్తానన్న గిఫ్ట్ కూడా అదే. ఆనందిని జ్యోతి అత్తయ్య సూర్య మావయ్యల ఫోటోను తీయించి అదే బయట పెట్టి తనే మీ కన్న కూతురని ఆ రోజు వాళ్ళకి చెప్పాలి అనుకున్నాను. కానీ ఆ రోజు చెప్పే అవకాశం లేకపోయింది. కానీ ఈరోజు బయటపడింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఎలాగైనా శ్రీతన్ తన తమ్ముడు కాబట్టి తన తమ్ముడు కోసం ఇదంతా చేసిందని అపార్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు బయటికి గెంటేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను. లేకపోతే ఆనందిని గెంటేస్తూ ఉంటే నేను ఎలా సహిస్తాను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక అన్ని విషయాలు తెలుసుకున్న సునంద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకోలేనంతగా దిగజారిపోయాను. ఇప్పుడు ఆనందిని క్షమించమని అడిగినా నేను చేసిన తప్పు ఎలా మాపుతుంది? నేను ఎప్పటికీ కూడా ఆనందికి నా మొహం చూపించలేను. మీ మధ్యలో నేను ఉండలేను. నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంటూ సునంద అయితే అంటూ ఉండగా అప్పుడే ఆనంది అయితే అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్ళేది? ఇంటి పెద్దగా మీరు అన్ని బాధ్యతగా చూసుకుంటారు. ఈ విషయంలో అంటే మీరు పొరపాటు పడి నన్ను బయటికి గెంటేశారు తప్ప నేనంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే మేము ఎలా సంతోషంగా ఉండగలము అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పటిక సునంద అయితే ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా ఒకటి చేస్తుంది. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక జీవన చెంప అయితే పగలగొడుతుంది జ్యోతి. నా కూతురు నీకు అంత సహకారం చేస్తే నువ్వు మాత్రం అదంతా మర్చిపోయి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావో? నీలాంటి దాన్ని క్షమించకూడదు. నిన్ను అరెస్టు చేయించాలి అంటూ ఉండగా అప్పుడే కిందుమత అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి జ్యోతి ఇదంతా? ఇప్పుడేదో కుట్టి నీ కన్న కూతురని తెలిసింది కాబట్టి జీవనని ఇలా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు తనే నీ కూతురు అనుకుని చూసిన ప్రేమంతా ఏమైపోయింది? ఇదేనా పెంచిన మమకారం అంటే అంటూ ఇందుమతి అడుగుతూ ఉండగా, నాకు అన్ని నిజాలు తెలియదు అనుకున్నారా? ఆ జ్యోతిష్యుడి చేత చెప్పించింది మీరే అని అన్నీ తెలుసుకున్నాను. మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడ్డాయి. మిమ్మల్ని ఎలా క్షమిస్తాను అనుకున్నారు? పెంచిన మమకారం ఉంది కాబట్టి చెంపదెబ్బ కొట్టాను, లేకపోతే చంపేసి ఉండేదాన్ని. నా కూతురు జీవితాన్ని ఇంతగా నాశనం చేయాలని చూసిన దీన్ని ఎలా వదిలిపెట్టను? కానీ ఇన్ని సంవత్సరాలు పెంచాను కాబట్టి ఆ ప్రేమతో క్షమించాను. కానీ మిమ్మల్ని మాత్రం క్షమించేదే లేదు. మిమ్మల్ని అరెస్టు చేయించడం ఖాయం. మీరు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేయడం ఖాయం. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఇన్ని సంవత్సరాలు మా కుటుంబానికి ఎంత ద్రోహం చేశారో అన్నీ తెలుసుకున్నాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మీలాంటి వాళ్ళని క్షమించకూడదు అంటూ జ్యోతి అయితే ఇందుమతికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.